నమస్తే అందరికీ. నేను ఆశ. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, నా ముందు వీడియో చూసుంటే 21 డేస్ హెల్త్ ఛాలెంజ్, నేను 21 డేస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అని అయితే చెప్పాను. కాబట్టి ఈరోజు డే 1 అన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ సమస్యలు ఏమున్నా అన్నిటికీ పరిష్కారం అయితే మన ఈ హెల్త్ ఛాలెంజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది తినండి, అది తినండి, ఇది ఫాలో అవ్వండి, ఒక 1 వీక్లో వెయిట్ లాస్ అవుతారు. అవన్నీ మన వెయిట్ అనేది 1 వీక్లో పెరిగింది కాదు, 1 వీక్లో తగ్గటానికి. అలాగే హెయిర్ ఫాల్ సొల్యూషన్స్ దొరుకుతాయి. 1 వీక్లో మీకు హెయిర్ గ్రోత్ ఇంత వచ్చేస్తుంది అని అలా చెప్తే అది అసలు నిజమే అవ్వదు. ఎందుకంటే మనం ఇన్ని ఇయర్స్ నుంచి మన హెల్త్ని అంటే వేరే వేరే అలవాట్లు, ఇప్పుడున్న ఫుడ్ అలవాట్లు, స్లీపింగ్ అలవాట్లు, వీటన్నిటిని బట్టి ఆల్రెడీ ఇది ఇన్ని ఇయర్స్లో ఇలా వెయిట్ పెరగటం, ఈ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ ఇన్ని ఇయర్స్లో వచ్చినవి. రియల్గా 1 వీక్ 2 వీక్స్ 21 డేస్లో తగ్గుతాయా? తగ్గవు. కానీ ఈ 21 డేస్లో తగ్గించుకోవడానికి మనం మార్గాలను మాత్రమే వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ డే హెల్త్ ఛాలెంజ్లో ఈరోజు మనం తెలుసుకునే విషయాలు, అసలు మన హెల్త్ ఎలా ఉంది అనేది మనకి తెలియాలి కదా. ముందు మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చూడటానికి బాగానే ఉన్నాం, సో మన ఇంట్లో వర్క్ మనం చేసేసుకుంటున్నాం అంటే మనం హెల్తీగానే ఉన్నామని మనం అనుకుంటాం. కానీ ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఇంట్లో వర్క్ చేసుకున్నాక మనం అలసిపోకుండా ఉంటున్నామా? లేదు కదా. మనకి రెస్ట్ కావాలి కంపల్సరీ. అలాగే మార్నింగ్ లెగిసేటప్పుడు ఎనర్జెటిక్గా లెగుస్తున్నామా, లేదా బద్ధకంగా లెగవాలా, పని చేయాలా అన్నట్లు లెగుస్తున్నామా? ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మన హెల్త్ ఎలా ఉంది అనేది మనం ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు అన్నమాట. డే మొత్తం నాకు ఇక్కడ పెయిన్ ఉంది అని చెప్పకుండా, చెయ్యి కానీ, కాలు కానీ, నడుము కానీ ఏదో ఒకటి, మన లైఫ్ హ్యాపీగా సాగిపోతుందా? లేదు కదా. ఏదో ఒకటి అంటే మన రోజులో లేజీగా లేకుండా కాసేపాగా పని చేద్దాంలే అనుకోకుండా ఉంటున్నామా? లేదు. మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు కానీ, పీరియడ్స్ ముందు కానీ మన మొహం మీద పింపుల్స్ అవన్నీ రాకుండా ఉంటున్నాయా? ఇవన్నీ జరగకుండా ఉంటే ఖచ్చితంగా మనం హెల్తీగా ఉన్నట్టే. మనకి హెయిర్ ఫాల్ అవ్వటం, లేజీగా ఉండటం, పొద్దున్నే విసుగు లేకుండా హ్యాపీగా లెగవటం, ఇవన్నీ జరుగుతున్నాయంటే నిజంగా మనం చాలా హెల్తీగా ఉన్నట్టు. లేదు ఇంట్లో వర్క్ అంతా చేసుకునేసరికి నేను అలసిపోతున్నాను, లేజీగా ఉంటున్నాను, తర్వాత చేద్దాంలే అనుకుంటున్నాను, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం నిజంగా మనం హెల్తీగా అయితే లేనట్లే. అంటే మన స్కిన్ మీద ఎప్పుడు చూసిన పింపుల్స్ లాగా రావటం, చిన్న చిన్న కురుపుల్లాగా రావటం, ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే ఒకటి రీజన్, మన బాడీ లోపల మంచిగా క్లీన్ అవ్వట్లేదు అని అర్థం. అంటే బాడీ పైన అంటే మనం రోజు బాత్ చేస్తాం కాబట్టి క్లీన్ అవుతుంది, కానీ బాడీ లోపల ఎలా క్లీన్ అవుతుంది ఆ విషయాలనే మనం ఈ ఛాలెంజ్, హెల్త్ ఛాలెంజ్లో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సో నా ఈ జర్నీలో ఈరోజు వాళ్ళు చెప్పిన విషయాలు అయితే నిజంగా ఇదంతా నిజమే కదా. నేను అనుకుంటాను నేను హెల్తీగానే ఉన్నాను. నాకు అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. 10 ఇయర్స్ ముందు నుంచి ఉంది, 11 ఇయర్స్ నుంచి ఉంది నాకు. సో ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటాను. సో నా వర్క్ నేను చేసుకోవాలి అని చెప్పి ఇంట్లో వర్క్ చేసుకుంటాను. కానీ చేసుకున్న తర్వాత నేను ఎనర్జెటిక్గా ఉన్నాను అని అయితే ఫీల్ అవ్వను. కొంచెం అలసిపోయినట్టు నేను ఫీల్ అవుతాను. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. ఈ వీడియో చూసాకైతే మాత్రం ఈరోజు సెషన్ అటెండ్ అయ్యాక మాత్రం ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ వెతకాలి. ఫస్ట్ 21 డేస్లో నా వెయిట్ తగ్గాలి అని అయితే నేను అనుకోను. 21 డేస్లోనే నా థైరాయిడ్ ప్రాబ్లం అయినా ఇవన్నీ కూడా తగ్గాలి అంటే, నా హెయిర్ ఫాల్ అవ్వటం కూడా తగ్గాలి, ఇవన్నీ అయితే ఇంపాసిబుల్ 21 డేస్లో తగ్గటం. కానీ తగ్గించుకోవడానికంటూ ఏదో ఒక సొల్యూషన్ అయితే వెతకాలి కదా అని చెప్పేసి నేను కూడా ఈ జర్నీని అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంట్లో అందరికీ చేసాం మనం అన్ని పనులు కరెక్ట్గా, వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ని అదంతా మనం చూసుకుంటూ ఉంటాం. మనం హెల్దీగా వాళ్ళకి చేసి పెడుతున్నాం అనుకుంటున్నాం, కానీ మనం వాళ్ళ హెల్త్ని ఎంతో కొంత అంటే వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడుతూ పాడు చేస్తున్నాం అనేది ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. సో వాళ్ళని చేంజ్ అవ్వండి అంటే పిల్లలైనా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక్క రోజులో వాళ్ళు చేంజ్ అవ్వరు. చేంజ్ అవ్వండి అని వాళ్ళకి చెప్పడం కన్నా
మనం చేంజ్ అవుతున్నాం అనుకోండి, మనల్ని చూసి ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అవుతారు. సో ఈరోజు ఫస్ట్ డే క్లాస్ అయితే ఇదే అన్నమాట. మీరు అది తినండి, ఇది తినండి, మీ హ్యాబిట్స్ అది మార్చుకోండి, ఇది మార్చుకోండి అని అయితే వాళ్ళు ఏది చెప్పలేదు. మీ హెల్త్ కండిషన్ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. రోజు హ్యాపీగా మొదలవుతుందా అంటే రేపు మార్నింగ్ నేను హ్యాపీగా ఈరోజు నాకు నిద్ర సరిపోయింది అని లెగుస్తున్నామా, ప్రాపర్గా మనం పూర్తిగా నైట్ అంతా నిద్రపోతున్నామా లేదా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుందా, బాడీ మొత్తం మంచిగా క్లీన్ అవుతుందా లేదా, అలానే మొహం మీద పింపుల్స్ అంటే లేడీస్కి ఏంటి ప్రాబ్లము, మొహం మీద పింపుల్స్ అవన్నీ వస్తే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం అని అదో ఇదో క్రీమ్లు అయితే రాసేస్తూ ఉంటాం. కానీ ప్రాబ్లం అది పైన స్కిన్ది కాదు కదా, స్కిన్ లోపల ప్రాబ్లం. దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? హెయిర్ ఫాల్ అనగానే రకరకాల ఆయిల్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని రకరకాల షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాం. రకరకాల యూస్ చేయటం వల్ల మనకు జరిగే ప్రయోజనం అయితే ఏది ఉండదు. లోపల నుంచి మన బాడీని అలా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా బూస్ట్ చేసుకోవాలి. నేనైతే నార్మల్గా ఈ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు 21 days నేను చేయగలుగుతానా లేదా అనేది అయితే నాకు తెలీదు, కానీ చెయ్యాలి. ఏంటి అంటే మన పిల్లలలో ఎలాంటి మార్పులు చూడాలి అనుకుంటామో, మనకి నచ్చిన వాళ్ళలో ఎలాంటి మార్పులు చూడాలి అనుకుంటామో అవి ఫస్ట్ మనం చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనల్ని చూసి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఈ 21 days హెల్త్ ఛాలెంజ్లో మాత్రం ఎలాంటి రిస్కీ ఫ్యాక్టర్స్, అమ్మో ఇవి తినాలి అవి తినాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఇదంతా అయితే ఏది ఉండదు. అలానే ఒక 1 weekలో నేను ఒక 10 kgs తగ్గిపోతాను, 20 kgs తగ్గిపోతాను, ఇలాంటి టాస్క్లు అయితే ఏది ఉండదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 1 weekలో వెయిట్ 10 kgs 5 kgs తగ్గామంటే అది హెల్దీ వెయిట్ లాస్ అయితే కాదు. నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ని, నేను ఎంఫార్మసీ చదివాను కాబట్టి నాకు కొంచెం హెల్త్ గురించి కొన్ని విషయాలు తెలుసు. అలానే నేను ఇక్కడ గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా ఒక 45 days కోర్స్ చేసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఆ కోర్సులో అయితే నేను ఆల్రెడీ విన్నాను. కాబట్టి నేను హెల్త్ మీద కొంచెం ఇంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటాను. సో అందుకని చెప్పేసి పిల్లల్ని మార్చాలి అంటే మనం ఫ్రైడ్ ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు తింటూ మీరు అవి తినొద్దురా అని చెప్తే వాళ్ళు మారరు కదా. సో నేను యాక్చువల్గా వాళ్ళని మార్చాలి అంటే అది చెయ్యకు ఇది చెయ్యకు అని చెప్పకూడదంట. చెప్పకుండా మనం చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మనం ట్రై చేయటం అనేది బెటర్ అనమాట. సో నేచర్కి దగ్గరగా ఉండాలని నేనైతే కొన్ని మొక్కలను అయితే తీసుకొచ్చేసుకొని మా ఇంట్లో పెట్టేసుకుందామని నర్సరీకి వెళ్ళి అయితే ఆల్రెడీ తీసుకొచ్చేసాను. అలానే నేను కొంచెం మింట్ అదంతా తీసుకొచ్చాను. వాటికి వాటర్లో పెట్టేసరికి రూట్స్ వచ్చేసాయి. ఇప్పటిదాకా వాటిని ఒక పాట్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. సో కొంచెం నేచర్ని అలా చూస్తూ ఉంటే మొక్కల్ని ఇంట్లో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి వాటిని అయితే తీసుకొచ్చాను. మీరు కూడా ఈ 21 days ఛాలెంజ్ అయితే చేయాలి అనుకుంటే, మీ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, నా హెల్త్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ గ్లో వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. అలానే ఇంకా చెప్పాలి అంటే మీ బాడీ యొక్క ఎనర్జీ అనేది పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎలా పెంచుకోవాలన్నది మాత్రం ఈ 21 days వీడియోలో అయితే మనమైతే షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇదైతే ఫస్ట్ రోజు వీడియో. ఫస్ట్ రోజు వాళ్ళు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఒకే రోజులో అన్నీ అయితే జరిగిపోవు కాబట్టి హెల్త్ కండిషన్ తెలుసుకొని నేను ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఈజీగానే ఉన్నాయి, పెద్ద టాస్క్ అయితే ఏమీ లేదు. వాళ్ళు చెప్పే దాంట్లో అయితే అన్నీ మనకి తెలిసినవే, కానీ ఫాలో అవ్వటం మాత్రమే కష్టం. మనందరికీ తెలుసు కదా, మార్నింగ్ లెగవంగలోనే హాట్ వాటర్ తాగితే మంచిది, దానిలో లెమన్ కొంచెం హనీ వేసుకొని తాగితే ఇంకా మంచిది. కానీ ఎంతమంది ఫాలో అవుతుందాం? నో అందరికీ తెలుసు కానీ ఎవ్వరం ఫాలో అవ్వం. ఎప్పుడో ఒక 10 days 5 days ఫాలో అయిపోతాం, అలా మానేస్తూ ఉంటాం కదా. కానీ మార్నింగ్ అట్లీస్ట్ 1 glass వాటర్ అన్న తాగుతున్నారా? లేదు కదా. తాగాలి అంటే మనం దాన్ని ఒక అలవాటుగాను కంపల్సరీ చేయాలి అని ఒక హ్యాబిట్గా పెట్టుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ తాగుతాం. లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్నింగ్ అట్లీస్ట్ వేడి నీళ్ళు కాగబెట్టుకొని తాగే టైం లేకపోయినా 1
గ్లాస్ మొత్తం వాటర్ అన్నా తీసుకుంటూ ఉంటే యాక్చువల్లీ మన బాడీకి వాటర్ ఎక్కువగా అవసరం. అట్లీస్ట్ 1 గ్లాస్ వాటర్. మన హ్యాబిట్ చూసి పిల్లలు కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటారు కదా. సో నాకైతే ఆల్రెడీ హాట్ వాటర్లో లెమన్ హనీ వేసుకొని తాగే అలవాటు అయితే ఉంది. మీకు అట్లీస్ట్ అంత టైం, దీనికైతే ఎక్కువ టైం అయితే ఏమీ మనం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి అట్లీస్ట్ చలికాలం కాబట్టి హాట్ వాటర్ తాగుతూ ఉంటే బాగుంటుంది. టీ ప్లేస్లో కొంచెం ఇలాంటి రిఫ్రెష్గా ఉండే కొంచెం మన తాగే ఈ ఒక్క గ్లాసు వాటర్, లెమన్ ఇదంతా కూడా డే మొత్తానికి సరిపడా సి విటమిన్ ఇస్తుంది. మనకి స్కిన్ గ్లో ఉంటుంది. హనీ కూడా మన స్కిన్ గ్లోకి, హెయిర్కి మంచిగా అయితే యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు చిన్న చిన్న హ్యాబిట్స్ని మనం, ఇదైతే సాత్విక్ మూమెంట్ వాళ్ళు చెప్పలేదు కానీ ఇది అందరికీ తెలిసిందే కాబట్టి దీన్నన్నా ట్రై చేయండి. మార్నింగ్ అట్లీస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా తాగటానికైతే ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మీరు కూడా ఈ హెల్త్ ఛాలెంజ్ ద్వారా కొత్త కొత్త విషయాలు, మనకి తెలిసిన విషయాలే కానీ మనం ఫాలో అవ్వని విషయాలు అట్లీస్ట్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మనల్ని చూసి మన ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుతారు, మన ఫ్యామిలీ హెల్త్ మొత్తం చేంజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఇవి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళని ట్రై చేయండి అని చెప్పకపోయినా మీరు ట్రై చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి ఖచ్చితంగా మీ పిల్లలైనా, మీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే ఆటోమేటిక్గా వాళ్ళైతే చేంజ్ అయిపోతారు. హ్యాపీగా మన ఎవరి లైఫ్ ఎన్ని రోజులు అనేది మనకి తెలియదులే కానీ ఎన్ని రోజులు బ్రతికామో అన్ని రోజులు హ్యాపీగా హెల్తీగా బ్రతికేసామా, మనల్ని చూస్తే మన పిల్లలు పెరుగుతారు కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా కొంచెం మంచి మంచి హ్యాబిట్స్ని ఇలా అలవాటు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే ఇది. ఇలానే 21 days ఒక్కొక్క మంచి హ్యాబిట్